పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరు తుది దశకు చేరుకుంది. వాటితో మొదటి విడత ఎన్నికల ప్రచారం ముగుస్తూ ఉండగా ఈ నెల 11న పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత ఉధృతం చేశారు. నేటితో తొలి విడత ప్రచారానికి ఎండ్ కార్డ్ పడబోతూ ఉండటంతో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల ప్రచారానికి తెరదించాల్సి ఉంది. మొదటి విడతలోని 4236 సర్పంచ్ స్థానాల్లో 395 సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. 5 సర్పంచ్ స్థానాలకు అసలు నామినేషన్లే వేయలేదు. 3836 సర్పంచ్ స్థానాలకు 13127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 37440 వార్డు స్థానాల్లో 9331 స్థానాలను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 149 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 27960 వార్డు స్థానాలకు 67893 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ ఏకగ్రీవాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవాళ 5ంటికి మైక్స్ అన్ని మూగబోతున్నాయి కాబట్టి అక్కడ పరిస్థితి ఈ లాస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ ప్రచారం ఎలా జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత లోపల దాదాపుగా 398 సర్పంచ్ స్థానాలకు 3682 వార్డు మెంబర్లకు ఆ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే మొదటి విడత సంబంధించినటువంటి ప్రచారం మొత్తం కూడా నిన్నటికి కంప్లీట్ అయిపోయింది. ఇవాళ రేపు మొత్తం కూడా ఇటు సైలెంట్ ప్రచారం ఉన్నటువంటి నేపథ్యం లోపల అభ్యర్థితో పాటుగా ఒకరు మాత్రమే ఆ ఇంటింటికి తిరిగేలా ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఎలాంటి కరపత్రాలు లేకుండానే కేవలం ఆ ఇంటింటికి వెళ్తూ ప్రచారం చేసుకోవచ్చు. ఈ నేపథ్యం లోపల ఇప్పటికే ఇటు రేపు సంబంధించి 398 స్థానాలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇటు ఏదైతే ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల రేపు మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి గ్రామ పంచాయతీలకు డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి బ్యాలెట్ సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లు ఇవన్నీ కూడా ఇటు డిస్ట్రిబ్యూషన్ కానున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు చాలా పంచాయతీలు కూడా ఏకగ్రీవం చేయాలని చెప్పి ఇటు కరీంనగర్ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటుగా ముగ్గురు మంత్రులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ముగ్గురు మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున కూడా నజరానాలు ఇస్తాము, ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు చేసుకోవాలి, ఎన్నికలు చేసుకోవాలని చెప్పి పిలిపించినా గానీ మొదటి విడత లోపల కేవలం 25 గ్రామ పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఇటు చిన్న చిన్న తండాలు అన్ని కూడా వాళ్ళందరూ గ్రామస్తులు అందరూ కూడా కలిసికట్టుగా ఏకగ్రీవం చేసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి నియోజకవర్గం లోపల కూడా ఇటు ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితి. మొత్తానికైతే నేడు రేపు 2 రోజులు సైలెంట్ ప్రచారము అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల కీలకం కానున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే వైన్ షాపులు అన్ని కూడా ఈ రోజు సాయంత్రం వరకు బంద్ అయిన తర్వాత పోలింగ్ రోజు సాయంత్రం వరకు 48 గంటల లోపల బంద్ ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే ఇటు మద్యము ఇటు ప్రభావితం ఉన్నటువంటి గ్రామాల లోపల పెద్ద ఎత్తున కూడా మద్యం పంపిణీకి అభ్యర్థులందరూ కూడా తీసుకొని ఇంట్లకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఎల్లుండి జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యం లోపల ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. రేపు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి గ్రామ పంచాయతీలకు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో అక్కడికి బ్యాలెట్ సంబంధించినటువంటి సామాగ్రితో పాటుగా ఇటు పోలింగ్ అధికారులు చేరుకోనున్నట్టుగా అయితే తెలుస్తుంది. సర్తాజ్ మనకు. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఇదే అంశంపై ఇటు వరంగల్ నుండి మా ప్రతినిధి వేణు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, వరంగల్లో అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది? వరంగల్లో ఇప్పటికే ప్రచారాలు మరికొద్ది గంటల్లో ముగియబోతున్నాయి కాబట్టి అక్కడ ప్రత్యర్థుల హోరు ఎలా కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి వేణు? ఈ రోజు 5 గంటల వరకు కంప్లీట్ గా ప్రచారం ముగియాల్సింది. 5 గంటల నుంచి ఎన్నికలకు 38 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ కొనసాగుతుంది కాబట్టి చివరి రోజు ప్రచార పర్వం లోపల పూర్తిగా రాయల పర్వం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. 5 గంటల వరకు భారీ ర్యాలీలతో ఈ రోజున చివరి రోజు కాబట్టి అన్ని గ్రామ పంచాయతీ పరిధి లోపల అటు అధికార పార్టీకి చెందినటువంటి బలపరిచిన అభ్యర్థులు, ప్రతిపక్షాల నుంచి ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా
భారీ ర్యాలీలకు ఈ రోజున పర్మిషన్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ప్రతి మేజర్ గ్రామ పంచాయతీ లోపల కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న వ్యక్తులంతా కూడా ఆ భారీ ర్యాలీ లోపల కొనసాగబోతున్నారు. 5 గంటలకు కంప్లీట్ గా సైలెన్స్ పీరియడ్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం అధికార యంత్రం కూడా ఇప్పటికే మైక్రో అబ్జర్వర్లను, అదేవిధంగా నోడల్ ఆఫీసర్లను, ఆర్ఓలను, అదే ఏఆర్ఓలను కంప్లీట్ గా నిన్న ట్రైనింగ్ సెషన్స్ కూడా పూర్తి చేశారు. ఈ రోజు నుంచి సైలెన్స్ పీరియడ్ ఉంటున్న నేపథ్యం లోపల ఫ్లయింగ్ స్క్వాడ్స్, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. మరోవైపు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఖర్చుల కోసము ఆ ఖర్చులకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగ సిబ్బంది కూడా కంప్లీట్ గా ఆ గ్రామాల్లో జరుగుతున్నటువంటి చివరి ప్రచార పర్వాన్ని అయితే పూర్తిగా వీడియోగ్రఫీ చేసుకుంటూ కూడా దాన్ని నోట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ రోజు 5 గంటల తర్వాత పూర్తిగా ప్రచారం ముగియనున్న నేపథ్యం లోపల పూర్తిగా ఆ అభ్యర్థులు ఆ యొక్క ఓటర్లకు తాయిలాల పంపిణీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అటు పోలీస్ అధికారులను, ఎన్నికల అధికారి స్క్వాడ్ బృందాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా జిల్లాల కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు 11వ తేదీన మొదటి విడత ఎన్నికలు ఉన్న నేపథ్యం లోపల 10వ తేదీ ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరగబోతున్నాయో మొదటి విడతకు సంబంధించి ఏ ప్రభుత్వ భవనాల్లో ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి సెంటర్ ఉండబోతున్నాయో సో ఆ సెంటర్లన్నింటిలో కూడా 10వ తేదీ 11వ తేదీ 2 రోజులు సెలవు ప్రకటించాలంటూ జిల్లా అధికారులు ఆయా అధికార యంత్రాంగానికి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. 2 రోజుల పాటు సెలవు దినాలు కూడా ప్రకటించిన పరిస్థితి. మరోవైపు గ్రామాల లోపల ఈ మొదటి విడత ఎన్నిక జరుగుతున్నటువంటి గ్రామాల్లో ఈ రోజు సాయంత్రం నుంచి కూడా పూర్తిగా అటు వైన్ షాపులు, బెల్ షాపులు అన్ని కూడా క్లోజ్ చేయాలంటూ కూడా పోలీసు యంత్రాంగం, ఎక్సైజ్ శాఖ కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్. మొత్తానికి ఇన్ని రోజులు ప్రచార పర్వంలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు, ప్రతిపక్ష బలపరిచిన అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం కొనసాగించక చివరి దశకు చేరుకున్న నేపథ్యం లోపల ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రలోభాలను అడ్డుకునేందుకైతే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికార యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 555 సర్పంచ్ స్థానాలకు మొదటి విడత లోపల ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 52 స్థానాలకు ఏకగ్రీవం కావడం జరిగింది. మిగతా సర్పంచ్ స్థానాల కోసం అయితే అభ్యర్థులు తమ భవితవ్యం తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ సర్పంచ్ స్థానాలకు 3 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదేవైపు వార్డు మెంబర్ స్థానాలకు 2 కంటే తక్కువ అభ్యర్థులు కూడా ఒక చోట పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే 80,000 మంది అభ్యర్థులు మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత లోపల 11వ తేదీన జరిగేటువంటి ఎన్నికల లోపల తమ భవితవ్యం అయితే తేల్చుకుపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈ యొక్క ఎన్నిక ప్రచార పరం ముగిసిన నేపథ్యం లోపల ప్రస్తుతం ఇప్పటి నుంచి ఇక అబ్జర్వర్ల పూర్తి స్థాయి సూపర్విజన్ లోపలనే ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాలు ఉండబోతున్నాయి. సో మొత్తంగా ఓటర్లు ఎవరి వైపు తీర్చుకోబోతున్నారని కూడా చూడాల్సింది. ఎందుకంటే ఏకగ్రీవాల లోపల దాదాపు 95% ఏకగ్రీవైన సర్పంచ్ స్థానాలు, వార్డు స్థానాలన్నీ కూడా అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవాలు కావడం జరిగింది. దీంతో ఎన్నికల లోపల కూడా కొంత ఎడ్జ్ అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థితో ఉంటున్నట్టు ఒక చర్చ జరుగుతుంది. ఏదేమైనా కూడా తాయిలాల పర్వం కూడా కొంత ఓటర్లను ఆకర్షించి అభ్యర్థుల గెలుపోవటం కూడా ప్రభావితం చేసే అవకాశం. మొత్తానికి నిష్పక్షపాతంగా ఎటువంటి అల్లరి జరగకుండా ఎక్కడెక్కడైతే కొంత గతంలో అల్లరి జరిగినటువంటి కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు నిర్వహించాలంటూ కూడా పోలీస్ శాఖకు అధికార యంత్రంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం లోపల ఇక ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి పూర్తిగా మైకులు కట్టబోతున్నాయి. సైన్స్ పీరియడ్ మొదలు కాబోతుంది కాబట్టి ఇక ఓటర్లు ఏ వైపు మొగ్గు చూపుతారో ప్రచార పరం ముగిన నేపథ్యం లోపల 11వ తేదీ మధ్యాహ్నం నుంచి కూడా అభ్యర్థుల భవితవ్యం తేలబోతుంది. థ్యాంక్ యూ వేణు.